అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తూరులో నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాలీబాల్ అనేది సహజంగా నగరాలకి పరిమితమైన క్రీడ అనేది నానుడి. ఎందుకంటే నగరంలో ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి నగరంలోనే ఎక్కువ మంది ఆడతారు. కానీ నెల్లూరు జిల్లాలో వాలీబాల్ని ఆనవ రామనారాయణ, వివేకానంద రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు ఉన్న రోజులు వాలీబాల్ ఒక వెలిగింది. ఆ తర్వాత వాలీబాల్ నెల్లూరు నుంచి చాలా మంది ప్లేయర్స్ ఆడినా కూడా వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల నెల్లూరులో వాలీబాల్ పట్టించుకోకుండా పోయిన సందర్భంలో మన నెల్లూరు జిల్లాకి శ్రీనివాసరెడ్డి గారు రావడం, ఆయన వాలీబాల్ రావడం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కోచ్గా పనిచేసి నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత వాలీబాల్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునేదానికి ఆయన విశేషంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఎస్ఐ స్థాయి నుంచి ప్రజెంట్ సిఐ స్థాయి వరకు పనిచేసినా కూడా ఆయన విధులు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టంగా ఉంటాయి. ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన డ్యూటీ ఎంత సిన్సియర్గా చేస్తాడో వాలీబాల్ కూడా అదే క్రమశిక్షణగా ప్రతి దగ్గర గూడూరులో పనిచేస్తే గూడూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ క్రీడాకారులకి మోటివేషన్గా చాలా మందిని వాలీబాల్ క్రీడ వైపు మళ్ళించారు. అలాగే బుచ్చిలో పనిచేసిన, ముత్తుకూరులో పనిచేసిన, ముత్తుకూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఉండే క్రీడాకారుల్ని వాళ్ళని మళ్ళీ వాలీబాల్ మళ్లించగలిగారు. అలాగే వాళ్ళ సొంత నిధులతో సహజంగా బయట మన జిల్లాలో ఎస్ఐలు కానీ సిఐలు కానీ బయట జిల్లా నుంచి వస్తారు. ఇక్కడికి ఆయన వచ్చిన తర్వాత నేను ఎక్కడ పనిచేసి అదే నా సొంత జిల్లా అన్నట్టు క్రీడా నేపథ్యం ఉన్న చాలా మంది అధికారులు వాళ్ళ జిల్లాల్లో క్రీడను డెవలప్ చేస్తుంటే శ్రీనివాసరెడ్డి మాత్రం నెల్లూరు జిల్లాలోనే నా సొంత జిల్లా, నేను పనిచేసే జిల్లా అని చెప్పి ఆయన సొంత డబ్బులతో వాలీబాల్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే నేను బేసిక్గా కబడ్డీ ప్లేయర్ని. ఈ మండలంలో మొట్టమొదటి అకాడమీ ప్లేయర్ మల్లికార్జున, వాలీబాల్ అకాడమీ ప్లేయర్ మల్లికార్జున ద్వారా నాకు వాలీబాల్ క్రీడతో కానీ క్రీడాకారులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంబంధాలను బట్టి నేను చూస్తున్నాను. అలాగే విఆర్సీలో మేము వాలీబాల్ టోర్నమెంట్ ఒకసారి వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు స్టేడియంలో ఉన్న వాలీబాల్ కోర్టు ఒకప్పుడు అమితమైన దరిద్రంగా ఉండేది, నేను చూసేవాడిని. సార్ వచ్చిన తర్వాత వాలీబాల్ కోర్టుకి సొంత నిధులతో వాలీబాల్ కోర్టును బాగు చేసి అక్కడ వచ్చే వాకర్స్ని వాలీబాల్ వైపు ఆకర్షితులు చేసి, ఎందుకంటే వాళ్ళు వాలీబాల్ ఈరోజు మీరు చూడండి వ్యాపారవేత్తలు కాదు, కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ వాలీబాల్ ఆడుతున్నారు. దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు వాలీబాల్ ఆడే క్రీడాకారులకి వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. ఆయన వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే వాళ్ళందరినీ ఈ వాలీబాల్ క్రీడ వైపు మళ్ళించి వాళ్ళందరితో గేమ్ ఆడుతూ ఆయన ఎక్కడ డ్యూటీ చేసిన ఎంత చేసిన రాత్రి 1 గంట పడుకున్న ఉదయం 5 గంట గ్రౌండ్లో ఉంటాడు. అంత క్రమశిక్షణగా వాలీబాల్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో వాలీబాల్ క్రీడ మారుమూల గ్రామాలకు కూడా వస్తుంది అంటే దానికి కేవలం శ్రీనివాసరెడ్డి సిఐ గారి కృషి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అటువంటి అధికారులు ఉన్న రోజులు వాలీబాల్ క్రీడకి మళ్ళా పూర్వవైపు వస్తుంది. ఆయన సొంత నిధులు పెట్టడమే కాకుండా దాతల నుంచి అనేక మంది దాతల నుంచి వాలీబాల్ క్రీడకి సాయం చేయిస్తున్నారు. ఈ రోజు కొత్తూరు గ్రామానికి వాలీబాల్ ఫస్ట్ క్యాంప్ మనకి ఇది. సహజంగా ఇక్కడ కబడ్డీ జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం వాలీబాల్ మన వెంకటకృష్ణ ఆధ్వర్యంలో వాలీబాల్ జరుగుతుంది. సార్ ఉన్న రోజులు వాలీబాల్కి ఇబ్బంది లేదు.